చూడండి, ఈ రోజుల్లో చాలామంది ఎలా ఉంటారు చెప్పండి? చాలామంది వాళ్ళ ఇష్టము కోసం పరిగెడతారు. మాకు నచ్చిన అమ్మాయి కావాలి, మేము కోరుకున్న అమ్మాయి కావాలి, సౌందర్యవతులు కావాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలి, ఈ విధంగా ఉండాలని కోరుకునేవారు ఎవరు అంటే శరీరక సంబంధమైన మనసు. ఆత్మ సంబంధమైన మనసు ఏం కోరుకుంటుందంటే దేవుని చిత్తాన్ని కోరుకుంటుంది, దేవుని చిత్త ప్రకారంగా నడవాలని ఆశపడుతూ ఉంటుంది. ఆత్మ సంబంధమైన మనస్సు. హల్లెలూయా. కాబట్టి అందుకే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి ఆయనకు భయపడి ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఉండవలెను. హల్లెలూయా. చూడండి, ఆయన మాటలను విని ఆయన సేవించి ఆయన ఆజ్ఞలను అనుసరించి. హల్లెలూయా. ఈ విధంగా ఎవరైతే ఉంటారో వారి మధ్యలోనికి సాతానుడు ప్రవేశించడు. కుటుంబాలలో గొడవలు, కోపాలు, కక్షలు, భార్యాభర్తలకు పడక, ఒకరిపై ఒకరు జగడమాడుకోవడం, ఒకరినొకరు తిట్టుకోవడం, కుటుంబాలలో నెమ్మది లేకపోవడం, పిల్లలలో నెమ్మది లేకపోవడం, కుటుంబాలలో చివరికి ఇద్దరికి కోపం వచ్చి ఒకరినొకరు కొట్టుకోవడం, భార్యని భర్త కొట్టడం, ఇలా చిరాకు పడి చివరికి కొంతమంది అయితే సూసైడ్ చేసుకొని చనిపోతున్నారు. ఏంటి, ఒక క్రైస్తవుల కుటుంబాలలో ఈ విధంగా జరుగుతూ ఉందంటే వాళ్ళ మధ్యలో ఎవరు ప్రవేశించారు? సాతానుడు ప్రవేశించాడు. ఆ సాతానుకి ఎవరు అవకాశం ఇచ్చారు? కేవలము ఇరువురు, భార్య లేకపోతే భర్త, ఈ ఇరువురిని బట్టే ఆ సాతానుడు ప్రవేశించి వారిద్దరిలో ఒక జగడం అనేది పెడుతూ ఉంటాడు. వానికి సమయం, వానికి మన మధ్యలోనికి రానివ్వకుండా నువ్వు ఇద్దరు కలిసి ఉండాలంటే, ఇద్దరు ఉండాలి అంటే మీ ఇద్దరి జీవితంలో ఒక్క మాట, ఒక్క మనసు అయి ఉండాలి. ఏక శరీరం అంటాడు. చూడండి, అవ్వ వెళ్ళి ఆ పండు తినవద్దు అన్న పండు తీసుకొచ్చి అక్కడ ఆదాముకి ఇచ్చేసింది. అది నేను అనుకుంటాను, ఒకవేళ అవ్వ అక్కడ సాతాను చెప్పినప్పుడు సరేలే అని చెప్పి వచ్చి ఆదాముతో చెప్పి, పలాని సర్పము నన్ను ఇలా పండు తినమంటుంది, మరి తినాలా తినొద్దా అని అవ్వొచ్చి ఆదాముతో చెప్తే బాగుండేమనిపించింది. కానీ అవ్వేం చేసేసింది? తన సొంత నిర్ణయం తీసేసుకుంది. అక్కడ నిర్ణయం, చాలామంది లేడీస్ ఇలా నిర్ణయం తీసుకుంటారు. ఇంట్లో భర్తకు లోబడ్డ ఉండదు, భర్తకు చెప్పేది ఉండదు, భర్తకి ఏ మాట చెప్పరు, వాళ్ళు ఇష్టమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఇక్కడ అవ్వ కూడా ఆ పండు విషయంలో అదే చేసింది.